ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి లీలా పారాయణంలో 285, 286, 287 లీలలు చెప్పుకుందాం. 285. నీ తాళిబొట్టు గట్టిది కదమ్మా. తోట గజమ్మ ఇందుకూరుపేట దగ్గర రావూరు గ్రామానికి చెందిన స్వామి భక్తురాలు. స్వామివారెప్పుడు ఈ గ్రామం వెళ్ళలేదు, కానీ ఆ గ్రామం నుండి కొంతమంది భక్తులు స్వామివారి దగ్గరకు తరచుగా వస్తుండేవారు. ఒకసారి వెంకయ్య స్వామివారిని చూడాలని పెనబర్తిలో బంధువుల ఇంట్లో ఏదో శుభకార్యానికి వచ్చింది. అక్కడ కార్యక్రమం అయిన తర్వాత గొలగముడి రావాలి అనుకుంది. రాత్రిపూట కూతురు చిన్నబిడ్డకి విరోచనాలు వాంతులయ్యాయి. ఈమె స్వామివారిని ప్రార్థించింది. స్వామి, మిమ్మల్ని చూడాలని వచ్చాను. బిడ్డకు బాగాలేదు, నువ్వే కాపాడాలి. రేపు నీ దగ్గరకు రప్పించుకోయ్యా అని దీనంగా ప్రార్థించింది స్వామిని. ఆ రాత్రి వేళ స్వామివారిని స్మరిస్తూ పడుకుంది. స్వామివారు కలలో కనపడి ఆ బిడ్డను తాకి ఆశీర్వదించారు. మరుసటి రోజు ఉదయం ఆ పాప లేచి ఆడుకుంటున్నది. ఆ పిల్లని తీసుకుని వచ్చి ఆమె స్వామివారిని దర్శించుకుంది. స్వామివారు ఆశీర్వదించి వేలిముద్రలిచ్చారు. ఒకసారి ఈమెకు కాలు మీద గుల్ల లేచి కాలు వాచింది. మైపాడ్ డాక్టర్ రామచంద్రారెడ్డి ఆసుపత్రిలో చూపించుకుంది. ఎన్ని మందులు వాడుతున్నా తగ్గడం లేదు. స్వామి దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని వేలిముద్రలు వేసిన కాగితాలు ఇచ్చారు. అవి ఒక పేపర్ పటం కట్టించుకుంది. ఒక పేపరు పెట్టెలో పెట్టింది. బాధ తట్టుకోలేక క్షమించు స్వామి అని దండం పెట్టుకుని ఆ వేలిముద్ర ఒకటి చింపి ఆ కాగితానికి పసుపు కుంకుమ వ్రాసి అగరొత్తులు చూపించి కాలికి కట్టుకుంది. ఆ రోజు రాత్రికి బాగా నిద్ర పట్టింది ఆమెకి. స్వామివారు స్వప్నంలో కనిపించారు. అమ్మా, నీ కాలు నొప్పి తీసేశానులే, ఇంకా భయం లేదు అన్నారు. ఆమె ఆ రాత్రి వేళ లేచి చూసుకుంది. కాలువాపు తగ్గిపోయి ఉంది. తర్వాత 3 రోజుల్లో మామూలుగా నడవగలిగింది. తర్వాత ఒకసారి వీళ్ళ గేదె సూడితో ఉంది. ఇంకా 10 రోజులలో ఈంతుందనుకుంటే దానికి జబ్బు చేసి మేత నీరు మానేసింది. ఆమె దీనంగా స్వామివారికి చెప్పుకుంది. వేలిముద్ర ఒకటి చింపి దాని మెడలో కట్టింది. ఆ రోజు రాత్రి స్వామివారు కలలో కనిపించి ఎనిమా చేశారు. కడుపులో ఉన్న కుళ్ళంతా చెయ్యి పెట్టి వెనక నుండి తీసి గంపలో వేసేశారు. ఆ తట్ట తీసుకెళ్లి ఊరి బయట నీళ్లల్లో పారేయమని చెప్పి వెళ్ళారు. తెల్లవారుజామున లేచి చూస్తే మురుగు వాసనతో ఏదో తట్ట నిండా ఉంది. ఇంటి ఆయన తీసుకెళ్లి పారేసి వచ్చాడు. గేదె లేచి గడ్డి తింటూ ఉంది. స్వామివారి వేలిముద్రలు ఆ ఇంట్లో వాళ్ళకి డాక్టర్గా పనిచేశాయి. అభయముద్రలు స్వామివారి తపశ్శక్తి కలిగి ఉంటాయి. అవి ఉన్న చోట స్వామివారి అనుగ్రహం వెంట ఉండి కాపాడుతుందని ఈ లీలలు తెలియజేస్తున్నాయి. గజమ్మ కూతురికి వివాహ వయసు వచ్చింది. 3 సంబంధాలు వాళ్ళు అడుగుతున్నారు. అమ్మాయి తండ్రి వెళ్ళి స్వామి దగ్గరకు వచ్చి అడిగాడు. స్వామివారు 3కి 3 గుర్తులు పెట్టుకోమన్నారు. అందులో ఒక గుర్తు గజమ్మ అన్న కొడుకు శ్రీనివాస్ది. స్వామి అతనికిచ్చి చేయమని చెప్పారు. శ్రీనివాస్కు తాగుడు అలవాటు ఉందని మొదట వద్దనుకున్నారు. కానీ మళ్ళీ వచ్చి అడిగితే ఆమె అక్కడే సుఖంగా ఉంటుంది అని చెప్పారు స్వామి. ఆ అబ్బాయికి ఇచ్చి చేశారు. వివాహమైన తర్వాత కొన్ని రోజులకు అతను తాగుడు అలవాటు వదిలేశాడు. భార్యాభర్తలు సుఖ సంతోషాలతో జీవించారు. ఒకసారి వెంకటేశ్వర వారు గొలగముడిలో ఉన్నప్పుడు గజమ్మ వచ్చి భర్త గురించి మంచి చెడులు అడిగింది. అప్పుడు అతనికి 62వ సంవత్సరంలో గండం ఉందని, పైవాళ్ళకి గండం తీయమని అర్జీ పెట్టాలమ్మా అన్నారు స్వామి. ఆయన పేరు మీద 72 సంవత్సరాల ఆయుష్ చీటీ వ్రాయించి ఇచ్చారు స్వామి. మరొకసారి గజమ్మ గొలగముడి వెళ్ళాలనుకుంది. అనుకోకుండా ఆ రోజు ఇంటి దగ్గర కరివేపాకు కోస్తున్నప్పుడు నిచ్చెన మీద నుండి కింద పడిపోయింది. ఎడం భుజం పట్టేసింది. ఆమె నొప్పితో బాధపడుతూ, స్వామి, నీ దగ్గరకు వద్దామనుకున్నాను, ఇలా జరిగింది, నా నొప్పి తగ్గించు స్వామి అని వేడుకుంది. ఆ మరునాడు 11 గంటల వరకు నొప్పి తగ్గిపోయింది. వాళ్ళ ఇంటి దగ్గర ఉండే శకుంతలమ్మని తోడు తీసుకొని గొలగముడి బయలుదేరి సాయంత్రం 6 గంటల బస్సులో వచ్చారు. 7 గంటల వరకు వచ్చి స్వామి దగ్గర ప్రదక్షిణాలు చేసి నిద్ర చేశారు. మరునాడు బస్సు ఎక్కి నెల్లూరుకు బయలుదేరారు. బస్సు బాగా కిక్కిరిసిపోయింది. గజమ్మ శకుంతలమ్మ దూరంగా నిలబడ్డారు. జనం బాగా నెట్టుకుంటున్నారు. కొంత దూరం పోయిన తర్వాత ఆమె మెడలో తాళిబొట్టు తాడు చూసుకుంటే లేదు.
ఎవరో కత్తిరించుకొని తీసుకొని వెళ్ళారు. ఆ జనంలో ఎవరు దొంగిలించారో తెలియలేదు. ఈమె నెల్లూరులో దిగి స్వామివారిని మనసులో స్మరించుకొని రోడ్లు గోల్డ్ మంగళసూత్రాలు కొని వేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, మీ ఆయన అడిగితే ఏం చెప్తావు అని శకుంతలమ్మ ఆమెను అడిగితే, నేను స్వామివారి దగ్గరకు వచ్చాను, అవి స్వామి హుండీలో వేశాను అనుకుంటాను, అదే చెప్తా అన్నదామె. స్వామివారి మీద ఆమెకున్న విశ్వాసం అభినందనీయం. సహజంగా స్త్రీకి మంగళసూత్రాలు చాలా విలువైన ఆభరణాలు. అవి పోగొట్టుకున్నప్పుడు అది అశుభం అని భావించలేదామె. సానుకూల దృక్పథంతో ఉంది. జరిగిందేదో జరిగింది, అది స్వామివారి హుండీలో వేశామనుకుంది. అలా ఉండడం అంటే ఆమెకు స్వామివారి మీద ఉన్న దృఢమైన విశ్వాసమే. అది ఏది కారణం లేకుండా జరగదు. ఏదో కర్మఫలం వలన నష్టం జరగవలసి ఉంది, అది ఈ రూపంలో స్వామివారు తీసేశారని భావించింది. కొన్ని రోజుల తర్వాత గజమ్మ భర్త గమనించి, ఏమిటి మంగళసూత్రాలు నల్లబడ్డాయి అని అడిగాడు. అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు హుండీలో వేశానని చెప్పిందామె. వెంటనే అతను ఇలా అన్నాడు, నాకు ప్రాణగండం ఉంది అన్నారు స్వామి, అందుకని అవి స్వామివారికి సమర్పించావా అని అడిగాడు. ఆమెకు అప్పుడు గుర్తుకొచ్చింది, స్వామి తన భర్తకు ఆయుష్ చీటీ వ్రాసినప్పుడు గండం ఉందని చెప్పారు. ఆ గండం ఇలా మంగళసూత్రం పోవడం ద్వారా తీసేసి ఉంటారని స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. అతనికి అవును అని నవ్వుతూ బదులిచ్చింది. ఎప్పుడు ఎవరిని ఎలా కాపాడతారో స్వామివారికే ఎరుక. నమ్ముకుని నిరంతరం నామస్మరణలో ఉంటే వారి రక్షణ ఉంటుంది మన వెనుక. 286 మామిడికాయతో ఉపదేశం. వెంకయ్య స్వామివారు కోటి తీర్థంలో 12 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుండి పెన్న అవతల ఉన్న కచేరీ దేవరాయపల్లి, వెంగమనాయుడుపల్లి, కొత్తపల్లి, కాకురువారిపల్లి, వెంకటరెడ్డిపల్లి, తెల్లరాళ్లమిట్ట అనే గ్రామాల్లో 1930 నుంచి 40 మధ్య పర్యటించినట్లుగా కొంతమంది భక్తులు అందించిన సమాచారం. ఒకసారి కాకురువారిపల్లె రామాలయం దగ్గర ఉన్నప్పుడు ప్రక్క గ్రామానికి చెందిన ఒక ఆవిడ 1 సంవత్సరం వయసున్న చిన్న పాపను తీసుకుని వచ్చింది. ఆ చిన్న పాపకు పోలియో వల్ల కాళ్ళు చేతులు చాలా బలహీనంగా చీపురు పుల్లల్లాగా ఉన్నాయి. స్వామివారు చూసి మంత్రించి తన పై పంచచించి ఆ గుడ్డ పిలికలు ఇచ్చారు. ఆమె తీసుకుని వెళ్ళిపోయింది. అవి స్వామివారి తపోమహిమ కలిగి ఉండడం చేత ఆ పాప యొక్క పోలియోని నయం చేశాయి. 1 సంవత్సరం తర్వాత పూర్తిగా కోలుకున్న ఆ పాపను తీసుకొని వచ్చి మళ్ళీ స్వామివారి ఆశీర్వాదం తీసుకుందాము. అడగనిదే అమ్మైనా పెట్టదు. అడగకుండానే వరాలిచ్చే దేవుడు వెంకయ్య స్వామి. ఆయన అనుగ్రహం ఆ పసిపాపకు అంత చిన్న వయసులోనే లభించిందన్నమాట. కాకురువారిపల్లిలో చిన్నయ్య అని ఒక స్వామి ఉండేవాడు. ఆ రోజుల్లో అందరూ అతన్ని స్వామి స్వామి అంటుండేవారు. కానీ వెంకయ్య స్వామి వచ్చిన తర్వాత అతని అహం దెబ్బతిన్నది. వెంకయ్య స్వామిని గ్రామంలో అందరూ గౌరవించడం చూసి సహించలేకపోయాడు. అసూయతో రగిలిపోయాడు. ప్రతిరోజు వెంకయ్య స్వామి కోటి తీర్థం వెళ్ళేవారు. ఒకరోజు దారి కాసి కొట్టడానికి పథకం వేశాడు. అతన్ని గమనించి, అబ్బో స్వామికి కోపం వచ్చిందే అన్నారు. ఆ చిన్నయ్య వచ్చి, అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ కథ ఏంది అని పెద్దగా గద్దించాడు. స్వామివారు చిన్నగా, అయ్యా కూర్చో, అన్నీ చెప్తాను అని పెన్నబొడ్డున కూర్చోబెట్టి, అయ్యా మనదేముందయ్యా, పైవాళ్ళు ఉండలా అయ్యా అని అతని వైపు చూశారు. అతను స్వామివారిని అలాగే చూస్తున్నాడు. వారి కళ్ళలో ఉన్న దివ్య తేజస్సుకు తలదించుకొని, మహానుభావ మిమ్మల్ని గుర్తించలేకపోయాను అని దీనంగా కాళ్ళ మీద పడ్డాడు. నాదేమీ లేదయ్యా, అంతా పైవాళ్లదే అని అంటూ క్షణాల్లో పెన్నలో నడుచుకుంటూ కోటి తీర్థం వెళ్ళిపోయారు స్వామి. తన కళ్ళ ముందే జరిగిన ఆ లీలకు జీవితాంతం ఆ చిన్నయ్య స్వామివారి యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడు. ఆ విధంగా కాకురువారిపల్లెలో చిన్నయ్యకు జ్ఞానోదయం కలిగించి ఆశ్రితులకు అనుగ్రహాన్ని అందించి అందరి అభిమాన పాత్రులయ్యారు స్వామివారు. తెల్లరాళ్లమిట్ట దగ్గర స్వామివారు సాధన చేసుకునేవారు. అక్కడ వెంకటరెడ్డిపల్లి వాస్తవ్యులు చెలమయ్య, కాకురువారిపల్లె ఆదిరెడ్డి కలిసి వెంకయ్య స్వామివారికి శాల నిర్మించారు. అక్కడ స్వామివారు మైదుకూరు సుబ్బయ్య అనే సాధువుతో కలిసి కొన్నాళ్ళున్నారు. అక్కడికి అనేక మంది వచ్చి మంచి చెడులు చెప్పించుకునేవారు. శ్రీనివాసపురంలో ఉండే దేవిరెడ్డి, నరసారెడ్డి ఇంకా కొంతమంది పిల్లలు కలిసి గొర్రెలు, మేకలు మేపుకుంటూ పెన్న ఒడ్డున ఉండే మామిడి తోటలోకి వెళ్ళారు. అక్కడ మామిడికాయలు కోసి భూమిలో చిన్న గుంత తీసి
ఆ గుంతలో పూడ్చిపెట్టి మాగిన తర్వాత తినేవారు. ఒకసారి వాళ్ళలా మామిడికాయలు తింటున్నప్పుడు స్వామివారు అటువైపు వెళ్తున్నారు. పాపం ఆ పిచ్చోడికి కూడా 4 ఇద్దాన్రా అని 4 మామిడికాయలు ఇచ్చారు. స్వామివారు వాటిని తీసుకున్నారు. గుండం దగ్గర వచ్చి కూర్చొని ఆ 4 మామిడి పండ్లను గుండంలో వేసి తినమ్మా తిను అన్నారు. అది చూసి వాళ్ళందరూ నవ్వుకున్నారు. తర్వాత ఒకరోజు పెళ్ళింటికి వెళ్ళి అక్కడ నిప్పట్లు అడిగి తెచ్చి స్వామికి ఇచ్చారు. అప్పుడు వాటిని కూడా అలాగే చేశారు స్వామి. అది చూసి ఈయన పిచ్చాయని మనం తినేవిచ్చినా కూడా నిప్పుల్లో వేశారు అని బాగా నవ్వుకున్నారు వాళ్ళు. ఒకరోజు స్వామి వరికుంటపాడు వెళ్ళి వస్తుంటే నరసారెడ్డి ఎదురయ్యాడు. నరసారెడ్డిని చూసి అతను అడగకుండానే, అయ్యా నువ్వు వెళ్ళే మనిషి లేడయ్యా, రేపు ఉదయం 6 గంటలకు నీకు ఇవ్వవలసిన డబ్బులు తెచ్చిస్తాడులే అయ్యా అన్నారు. అతను మామిడికాయలు నిప్పట్లు గుండంలో వేసిన ఈ పిచ్చోడు చెప్పింది నేను వినేదేంటని వరికుంటపాడు వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఆ మనిషి లేడు. మరుసటి రోజు 6 గంటలకు అతనే వచ్చి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేళ్ళాడు. స్వామివారి మాట అక్షరాల నిజమైంది. అప్పుడు ఆలోచించాడు, ఆయన దొంగతనంగా కోసిన మామిడికాయలను తినలేదు, అలాగే పెళ్లిలో ఎంగిలిపడ్డ నిప్పట్లు తినలేదు. వారు సామాన్యులు కాదని అప్పటి నుండి స్వామివారికి అంకిత భక్తుడయ్యాడు నరసారెడ్డి. స్వామివారి లీలలు చిత్రం, వాటిలోనే దాగి ఉంటుంది అనుగ్రహం. అదే స్వామివారి చిత్రమైన లీలామృతంలో ఉన్న అద్భుతం. 287 మా ఇంటి దైవం. కచేరి దేవరాయపల్లి గ్రామంలో ఉండే అమ్మనమ్మకు సంతానం లేదు. అందుకని అన్న కూతురు నారాయణమ్మను 6 నెలల వయస్సులోనే తెచ్చుకొని పెంచుకుంటూ ఉంది. ఒకరోజు ఆ పాపకు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమెను తీసుకుని సోమశిల దగ్గర ఉండే శివాలయం దగ్గరకు వెళ్ళారు. అది కార్తీక మాసం. అందరూ అక్కడే నిద్ర చేశారు. మరునాడు ఉదయం చూసుకుంటే పాప మెడలో బంగారు గొలుసు లేదు. ఎవరు దొంగిలించారో తెలియదు. అప్పుడు వెంకయ్య స్వామివారు ఏటి అవతల తిరుపాలయ ఆశ్రమంలో ఉన్నారని తెలుసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, అది తీసిన ఆమె తిరిగి తీసుకొచ్చి పెట్టుద్ది, మీరు ఇంటికి పోండమ్మా అన్నారు స్వామి. ఆ వస్తువు వాళ్లతో వచ్చిన వాళ్ళ బంధువుల ఆవిడ దొంగిలించింది. స్వామివారి దగ్గరకు వెళ్ళగానే ఆమె భయపడి దొంగతనం తెలిసిపోతుందని వీళ్లకంటే ముందుగానే వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేసింది. అలాగా వాళ్ళ వస్తువు వాళ్ళ ఇంటికి చేరింది. నారాయణమ్మకు 11 సంవత్సరాల వయసులో టైఫాయిడ్ జ్వరం వచ్చింది. మేనత్త స్వామివారి దగ్గరకు తీసుకొని వచ్చింది. స్వామివారు మంత్రించి దారం వేలిముద్రలు ఇచ్చారు. దక్షిణంగా చూపించండి, తగ్గిపోతుందని చెప్పారు. వాళ్ళ ఊరికి దక్షిణంగా ఉండే రాజంపేటలో ఆ అమ్మాయిని డాక్టర్ దగ్గర చూపించారు. 1 నెల రోజుల్లో తగ్గింది. స్వామివారు వేలిముద్రలు మంత్రించిన దారం ఇచ్చి కూడా ఈ పాపకి వైద్యం చేయించమని చెప్పడం విశేషం. ఎందుకంటే ఆమెకున్న ప్రారంధం అలా తీరుతుంది కాబోలు, అందుకే అలా చేశారు. ఎవరి కర్మ ఎలా తీసివేయాలో స్వామివారికి ఎరుక. తర్వాత ఒకసారి అమ్మన్నమ్మ వచ్చి ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి స్వామిని అడిగింది. అమ్మా, ఆమెకు తొందరలో వివాహం ఉంది, 5గురు సంతానం కలుగుతారు అని చెప్పారు స్వామి. ఆ విధంగానే పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత స్వామివారిని పరీక్షించాలని పెళ్ళికొడుకుని తీసుకుని స్వామి దగ్గరకు వచ్చింది. స్వామి, నారాయణమ్మకి పెండ్లెప్పుడవుద్ది అని తమాషాగా అడిగింది. స్వామివారు కూడా అంతే తమాషాగా, ఏమమ్మా మొగుడిని తీసుకొచ్చి వచ్చి పెండ్లెప్పుడు అంటున్నావు, ఆయనే కదమ్మా వాళ్ళ ఆయన అన్నారు. ఆమె నవ్వుతూ, స్వామి మీకు చూపిద్దామని ఈ అబ్బాయిని తీసుకొని వచ్చాను అని నారాయణమ్మ భర్త సోమిశెట్టి గురునాథాన్ని పరిచయం చేసింది. స్వామివారికి అతను నమస్కరించాడు. అతన్ని కూడా స్వామి ఆశీర్వదించారు. అయ్యా, మీరు ఉండే ఇంటికి ఆయుష్ తగ్గింది, కొత్త ఇల్లు కట్టుబడి చేయడం మంచిది, కానీ చాలా రోజులు పట్టుద్దయ్యా అన్నారు స్వామి. స్వామివారు చెప్పిన విధంగానే వాళ్ళు పెళ్ళైన 20 సంవత్సరాల వరకు ఇల్లు కట్టుకోలేకపోయారు. తొలి పరిచయంలోనే అతనికి స్వామివారి మీద విశ్వాసం ఏర్పడింది. భార్యాభర్తలిద్దరూ తరచుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. నారాయణమ్మ తండ్రి రూకల సుబ్బన్న ఇంటి నుండి వెళ్ళిపోయాడు. కుటుంబంతో అతనికి సంబంధాలు లేవు. ఒకరోజు స్వామివారి దగ్గరకు వచ్చి బాధపడింది ఆమె. స్వామివారు, అతడు త్వరలోనే వస్తాడులేమ్మా అన్నారు. ఆమెకు మొదటి సంతానం మగబిడ్డ కలిగాడు. ఆ సమయంలోనే తండ్రి కూడా వచ్చాడు. ఆమె ప్రార్థనకు మెచ్చి స్వామివారు ఆమెకు పరమానందం కలిగించారు. ఆర్తితో చేసే ప్రార్థనకు ఫలితం వెంటనే లభిస్తుందంటే ఇది.
సుబ్బన్న ఇల్లు వదిలిపెట్టి దేశ సంచారం చేయాలని విధిరాతలో ఉంది. తండ్రి కోసం పరితపించి ఆ కూతురు మొర ఆలకించి అతన్ని తలరాత మార్చి ఇంటికి చేరేలా చేశారు స్వామివారు. ఒకసారి అమ్మಣ್ಣమ్మకు ఎడమ చేయి విరిగింది. మద్రాసు ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు స్టీల్ రాడ్ వేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఆమె భయపడింది. నారాయణమ్మ స్వామివారిని ప్రార్థించింది. ఆ రోజు స్వామివారి స్వప్నంలో కనిపించి ఒక సొరంగం మార్గంలో చిక్కుకున్న నావను సురక్షితంగా దాటించినట్లుగా చూపించారు. అది ఆమెకు స్వామివారి ఆశీర్వాద సంకేతంగా అనిపించింది. వచ్చి మేనత్తకు ఆ స్వప్న వృత్తాంతం చెప్పి మనతో స్వామివారు ఉన్నారని ధైర్యం చెప్పింది. అప్పుడు ఆమె ఆపరేషన్ చేయించుకొని క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఇలా ఎంతోమంది ఇంటి ఇలవేల్పుగా నేటికి తన భక్తులను ఆశీర్వదిస్తున్న భగవాన్ వెంకయ్య స్వామి వారిని నిత్యం పాదాభివందనం చేసి ప్రార్థిద్దాం. అర్పిద్దాం కర్పూర నీరాజనం, చేద్దాం పాదాభివందనం. మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.